బంగారం రాత్రికి రాత్రి 3% పడితే వెండి 8% పడింది. బంగారం వెండి కాదు, అమెరికాకు సంబంధించిన నాస్డాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 4% పడితే సౌత్ కొరియాకు సంబంధించిన ఇండెక్స్ 5% దగ్గరగా పడింది. ఏం జరిగింది రాత్రికి రాత్రి? యుద్ధం కారణమా? కువైట్ మీదకి ఇరాన్ వాళ్ళు దాడి చేస్తున్నారు. యుఎస్ సంబంధించిన బేసెస్ పై కువైట్ పై ఇరాన్ వాళ్ళు దాడి చేయడం, ఇరాన్ పైకి యుఎస్ వాళ్ళు దాడి చేయడం, దానికే మార్కెట్లు బంగారం వెండి పడ్డా అనుకుంటే తప్పు. ఎందుకంటే అదే కారణం అయితే క్రూడ్ ఆయిల్ పెరుగుండాలి, కానీ క్రూడ్ ఆయిలే పడింది. సో క్రూడ్ ఆయిల్ పడింది, యుద్ధం కారణంగా ఏంటి? ఆ క్రూడ్ ఆయిల్ పెరుగుండాలి, ముడి చమురు పెరుగుండాలి, కానీ క్రూడ్ ఆయిల్ పడింది, బంగారం పడింది, స్టాక్ మార్కెట్ పడింది. మన మార్కెట్ కూడా 356 పాయింట్లు గ్యాప్ డౌన్ అవుతుంది. మండే చాలా బిగ్ ఫాల్ మార్కెట్ లో ఉండబోతుందని ఎలా ఇండికేషన్ తో రాత్రికి రాత్రి ఎందుకు ఓవరాల్ మార్కెట్స్ లో ఈవెన్ క్రిప్టో మార్కెట్ తో సహా బిట్ కాయిన్ కానీ ఇతర క్రిప్టో కరెన్సీలతో సహా బంగారం వెండి స్టాక్ మార్కెట్లు అన్నింటిలో ఎందుకు ఇంతలా ఫాల్ వచ్చిందన్న దానిపై ఇంపార్టెంట్ డిస్కషన్ మనం చేయాలి. ఇన్ఫాక్ట్ దాని గురించి నేను నిన్నటి వీడియోలోనే మాట్లాడాను. దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎందుకు జూన్ 10వ తేదీ బిగ్ డే అవ్వబోతుంది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా. జూన్ 10వ తేదీ అండర్లైన్ చేసుకోవాల్సిన డేట్. ఇది ముందే చెప్పొచ్చు కదా అంటే నిన్నటి డేటాతోనే ఇప్పుడు జూన్ 10th కి ఇంపార్టెన్స్ వచ్చింది. నిన్నటి డేటా ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదంతా. ఆ డేటా అలా వస్తూ ఉండడం జూన్ 10వ తేదీకి ఇంపార్టెన్స్ పెరిగింది. అసలు నిన్నేం డేటా వచ్చింది? జూన్ 10వ తేదీ మనకి ఎందుకు ఇంపార్టెంట్? మన మార్కెట్స్ ఒక కమింగ్ టైమ్స్ లో సినారియో ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ గోల్డ్ రిలేటెడ్ గా కూడా ఓవర్ నైట్ లో 3% పడింది, ఇంకా పడే అవకాశం ఉందా? వెండి రిలేటెడ్ గా వస్తున్న షార్ప్ ఫాల్ గురించి 8% పడింది ఓవర్ నైట్ లో వెండి కూడా. వీటి గురించి మాట్లాడుకుంటూ ఇవాల్టి మన వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ బంగారం, స్టాక్ మార్కెట్లు, క్రిప్టోలు ఇవన్నీ ఇంతలా పతనవడానికి కారణం మాట్లాడుకుందాం. జాబ్స్ డేటా. ఏంటి కొత్తగా జాబ్స్ డేటా అంటున్నారు అంటే, నిన్నటి వీడియోలో నేను చెప్పిన డేటాను ఒకసారి ప్లే చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. అండ్ ఇవాళ యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా అప్డేట్ అవుతుంది. 85,000 జాబ్స్ యాడ్ అంటే పోయిన నెల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ దానికంటే ఎక్కువ యాడ్ అయ్యాయి అనుకోండి, ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నట్టు. ఆబ్వియస్లీ రేట్ కట్ చేయరు, అది బంగారం రిలేటెడ్ గా మంచిది కాదు, ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్ గాను మంచిది కాదు. సో అందులో మనం ఏం మాట్లాడుకున్నాం? యుఎస్ లో జాబ్స్ 85,000 యాడ్ అవుతాయి మే మంత్ కు సంబంధించి అనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనుకున్నాం. కానీ 170,000 జాబ్స్ యాడ్ అయ్యాయి. అనుకున్న దానికంటే డబుల్ జాబ్స్ యాడ్ అయ్యాయి. 100% ఎక్కువ జాబ్స్ యాడ్ అయ్యాయి. ఇది మార్కెట్ రిలేటెడ్ గా, గోల్డ్ రిలేటెడ్ గా, ఈవెన్ క్రిప్టోస్ రిలేటెడ్ గా, ఓవరాల్ ఎంటర్ అసెట్ క్లాసెస్ రిలేటెడ్ గా బిగ్ నెగటివ్. యూజువల్ గా అయితే జాబ్స్ యాడ్ అవడం మంచిది కదా అని మనం అనుకోవాలి. కానీ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంది? సిపిఐ ఇన్ఫ్లేషన్ కానీ, ఈవెన్ యుఎస్ కి సంబంధించిన పిసిఈ ఇన్ఫ్లేషన్ డేటా కానీ, పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా కానీ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిలేటెడ్ గా ఉంటున్న నార్మల్ ఇన్ఫ్లేషన్ డేటా కానీ, రెండు కూడా రీసెంట్ 3-4 సంవత్సరాల్లో హైయెస్ట్ నెంబర్స్ గా ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ భారీగా వస్తుంది, దాంతో బయట ధరలన్నీ పెరుగుతున్నాయి. ఆ ధరలు తగ్గించాలంటే మనం రేట్ హైక్ చేయాలనేలా సెంట్రల్ బ్యాంక్స్ అనుకుంటాయి. రేట్ హైక్ ఎప్పుడైతే జరిగిందో అది స్టాక్ మార్కెట్ కి మంచిది కాదు, గోల్డ్ కి మంచిది కాదు, సిల్వర్ కి అసలు మంచిది కాదు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిప్టో మార్కెట్ లో కూడా మంచిది కాదు. కానీ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువగా వస్తుంది, రేట్ హైక్ చేయాలి మనం అనుకున్నప్పుడు సెంట్రల్ బ్యాంక్స్, యుఎస్ కి సంబంధించిన ఫెడ్ కానీ, ఇండియాకి సంబంధించిన ఆర్బీఐ వాళ్ళు కానీ వెయిట్ చేసే డేటా ఏంటో తెలుసా? ఎకానమీ ఎలా ఉందని చూసే డేటా. ఎకానమీ ఎలా ఉంది? ఎకానమీ బాగుంటే రేట్ హైక్ చేద్దాం. కానీ ఎకానమీ ఇంపాక్ట్ అయితే రేట్ హైక్ వద్దు, ఆగుదాం అనుకుంటారు. ఎకానమీ ఎలా ఉందని డేటా పాయింట్స్ ఏం చెప్తాయి మనకి? ఒకటి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఇంకొకటి జాబ్స్ డేటా. యుఎస్ కి సంబంధించి రీసెంట్ గా జీడిపి డేటా వచ్చింది, అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరలోనే ఉంది, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఎకానమీ బాగున్నట్టే. జాబ్స్ డేటా కోసం మార్కెట్ వెయిట్ చేసింది. జాబ్స్ 85,000 యాడ్ అవుతాయి అనుకుంటే 170,000 జాబ్స్ యాడ్ అయ్యేసరికి ఎకానమీ అంత బ్రహ్మాండంగా ఉంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఇంకా మనం అసలు రేట్ హైక్ చేయకుండా, రేట్ హైక్ చేసి ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయకుండా ఎకానమీ కొంత ఇంపాక్ట్ అయిన ఎకానమీ బానే ఉంది కాబట్టి దెబ్బేం తగలదు ఎకానమీకి. రేట్ హైక్ ఇప్పుడు మనం చేసి ఎలాగైనా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలని ఎందుకు ఫెడ్ వాళ్ళు ఆలోచించరు, ఎందుకు సెంట్రల్ బ్యాంక్స్ ఆలోచించవని మార్కెట్ భయపడుతూ జాబ్స్ డేటా ఎప్పుడైతే రిలీజ్ అయిందో బంగారం కుప్పకూలింది, స్టాక్ మార్కెట్ లో అలానే కూలే. అండ్ గుర్తుంచుకోవాలి, స్టాక్ మార్కెట్స్ పడ్డాయి, కానీ ఏఐ రిలేటెడ్ గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా భారీగా పెరిగిన ఇండెక్స్ లో భారీ పతనం కనిపించింది. సౌత్ కొరియన్ మార్కెట్లు 5% పడ్డాయి, యుఎస్ కి సంబంధించిన మార్కెట్లు 4% పైగా పడ్డాయి. నిన్నటి వీడియోలో ఏఐ రిలేటెడ్ గా బ్రాడ్కామ్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. 12% స్టాక్ పడింది. ఏఐ రిలేటెడ్ గా వీక్నెస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇండస్ట్రీ కనిపిస్తుంది అనేలా కూడా మనం మాట్లాడుకున్నాం. ఇన్ఫాక్ట్ అది ఇండియన్ మార్కెట్లకు మంచిదే. ఈ జాబ్స్ డేటా కాకుండా ఓన్లీ ఏఐ కారణంగా కానీ ఆ ఇండెక్స్ పడుంటే ఇండియన్ మార్కెట్ లో కదా మంచి విషయమే. ఎఫ్ఐస్ అందుకే కదా మార్కెట్ నుంచి బయటకు వెళ్లారు. కానీ ఇక్కడ జాబ్స్ డేటాతో పాటు ఏఐ రిలేటెడ్ గా ఉంటున్న కన్సర్న్స్, ఏఐ రిలేటెడ్ గా పెరిగిన ఇండెక్స్ అన్నిట్లు కూడా ఫాల్ ని తీసుకొచ్చేసరికి, యుఎస్ కి సంబంధించి కానీ, సౌత్ కొరియాకి సంబంధించి కానీ ఫాల్ వస్తుండేసరికి గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఇప్పుడు మనకి క్లీన్ రెడ్ గా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మార్కెట్ అనాలిసిస్ అంత లెంతీగా మంది ఉండడానికి కారణం అదే. నిన్న బ్రాడ్కామ్ నెంబర్స్ మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు, ఈవెన్ జాబ్స్ డేటా గురించి మీకు అప్డేట్ చేయాల్సిన అంత నెససరీ కూడా లేదు నిన్నటి వీడియోలో. కానీ జాబ్స్ డేటా ఇలా ఉంటుంది, దీనికంటే ఎక్కువ వస్తే
బంగారానికి మంచిది కాదు, స్టాక్ మార్కెట్లకు మంచిది కాదు అని ముందే మనం డేటా పాయింట్స్ అర్థం చేసుకుంటే, ముందే నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఏం వస్తున్నాయనేది ముందే తెలుసుకోగలిగితే, డేటా పాయింట్ వచ్చినప్పుడు కంగారు పడడం కాకుండా ప్రీ ప్లాన్డ్ గా మైండ్ ని మనం ప్రిపేర్ చేసి ఉంచుకోగలం. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. జూన్ 10వ తేదీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డే అయిపోయింది. సీరియస్లీ ఇది నిజంగా ఇంత ఇంపార్టెంట్ అయితే నేను నిన్నటి వీడియోలోనే చెప్పేవాడిని. ఇప్పుడు ఎందుకు జూన్ 10th ఇంపార్టెంట్ అవుతుందంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా మనకు అప్డేట్ అవుతుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయితే కూడా ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ పీక్ లో ఉంది, 3.8 దగ్గరగా ఉంది, 3 to 4 years హై అది. ఐ మీన్ దానికి ముందు వచ్చిన జీడిపి డేటా బానే ఉంది, ఇప్పుడు వచ్చిన జాబ్స్ డేటా బానే ఉంది. సో జీడిపి జాబ్స్ డేటా ఏం చెప్తున్నాయి, ఎకానమీ బానే ఉంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి రేట్ హైక్ చేయొచ్చు, ఫెడ్ వాళ్ళకి పవర్ ఉందని ఎలా చెప్తున్నాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ కొంత కూల్ ఆఫ్ అయితే, కొంత వీక్ అయితే అది మార్కెట్ రిలేటెడ్ గా రేట్ హైక్ ఒక ఫియర్స్ ని తగ్గిస్తుంది. లేదు, అది ఈసారి 3.8 కంటే 4 అబో అలా కానీ పీక్ లో వస్తే ఇన్ఫ్లేషన్ డేటా ఈసారి కూడా పెరిగితే జూన్ 10th వచ్చే నెంబర్ ఇంకా పెద్దదిగా ఉంటే మార్కెట్ కి, గోల్డ్ కి, సిల్వర్ కి అది ఇంకొక పెయిన్ పాయింట్, ఇంకొక ప్రెషర్ పాయింట్ అవుతుంది. అర్థమైంది కదా. జూన్ 10th యుఎస్ కి సంబంధించి వస్తున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్. వెల్, జూన్ 10th సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎలా వచ్చినా ఫెడ్ వాళ్ళు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటున్నారు, జూన్ 17th నా. సో జూన్ 10th మనకు వచ్చే డేటా జూన్ 17th వాళ్ళ డెసిషన్ ఇంపాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, పీసీ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్కువగా ఉంది, రేట్ హైక్ చేయాలనే ప్రెషర్స్ ఉన్నాయి, జీడిపి బానే ఉంది, జాబ్స్ డేటా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఖచ్చితంగా రేట్ హైక్ చేయాలి లేకపోతే ఈ హైయర్ రేట్స్ ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయాలనే ప్రెషర్స్ వాళ్ళ మీద ఉంటున్నాయి. ఇప్పుడు కానీ నెక్స్ట్ జూన్ 10th వచ్చే డేటా కూడా ఇన్ఫ్లేషన్ డేటా ఇంకా వర్స్ట్ గా ఉంటే, ఎక్కువగా కానీ ఉంటే దాని ఆటోమేటిక్ గా రేట్ హైక్ గురించి కానీ లేకపోతే రేట్ కట్స్ ఉండవనే ఒక సిద్ధాంతాన్ని కానీ లేకపోతే వాళ్ళ రిలేటెడ్ ఒపీనియన్ కానీ షేర్ చేస్తారు అని మార్కెట్ భయపడుతుంది. జూన్ 10th భయపడుతుంది, జూన్ 17th వరకు వెయిట్ చేయదు. జూన్ 17th ఏం జరగచ్చో జూన్ 10th మార్కెట్ లో రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ కి వెరీ ఇంపార్టెంట్ డే మండే కంటే కూడా జూన్ 10th మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అంటే జూన్ 11th మార్కెట్ ని రిఫ్లెక్ట్ చేసే, థర్స్డే మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే డేటా జూన్ 10th రాబోతున్న డేటా అనేది గుర్తుంచుకోవాలి. ఇద్దరు మార్కెట్ ని బాగా పైకైనా తీసుకెళ్తుంది ఇన్ఫ్లేషన్ డేటా కూల్ అయిపోతే, లేదు ఇన్ఫ్లేషన్ డేటా వర్స్ట్ గా వస్తుంటే ఇంకా మార్కెట్ ని భయపెట్టే ప్రయత్నం అనేది చేస్తుంది. ఇక్కడ మార్కెట్ అంటే నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్, గోల్డ్, సిల్వర్, క్రిప్టోస్ అన్నిటికీ ఇది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మరి యుఎస్ రిలేటెడ్ గా ఏమి అప్డేట్స్ లేవా అంటే, ఇరాన్ వాళ్ళు యుఎస్ మీద దాడి చేయడానికి కువైట్ లో ఉంటున్న యుఎస్ ఎయిర్ బేసెస్ మీద దాడి చేస్తున్నారు, బహ్రెయిన్ మీద దాడి చేస్తున్నారు, దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తూ అక్కడ సైరన్స్ మోగుతున్నాయంట, అక్కడ వాళ్ళు కూడా ఇంటర్సెప్ట్ చేస్తూ ఒకటి కూడా టార్గెట్ హిట్ చేయలేదు కానీ దాడులు అయితే జరుగుతున్నాయి. యుఎస్ వాళ్ళు వీళ్ళకి సంబంధించిన రాడార్ సిస్టమ్స్ మీద దాడి చేస్తున్నారు. కానీ ఇప్పుడు అది మార్కెట్ అంత కన్సర్న్ తో లేదు, క్రూడ్ ఆయిల్ స్టేబుల్ గానే ఉంది. అప్డేట్స్ వచ్చినప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ బానే స్టేబుల్ గానే ఉంది. అండ్ ఇరాన్ వాళ్ళు ఏంటంటే మాకు సంబంధించిన $24 billion ఫ్రోజన్ చేశారనమాట. వాళ్ళకి సంబంధించిన డబ్బుల్ని అమెరికా వాళ్ళు, ముందు ఆ డబ్బులు అట్లీస్ట్ మీ చెర నుంచి బయటికి తెప్పించండి, మీరు ఫ్రీజ్ చేసిన డబ్బుల్ని బయటకు వదలండి, అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాం, మీరు సీరియస్ గా ఉన్నారు మాతో డిస్కషన్స్ కానీ. ఎలా ఇరాన్ సుప్రీం లీడర్ తో ఉంటున్న క్లోజ్ గా ఉంటున్న మిలిటరీ అఫీషియల్ ఓపెన్ గానే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మరి దానికి ట్రంప్ ఒప్పుకుంటాడో లేదో తెలియదు కానీ యుఎస్ వాళ్ళు ఇరాన్ మీదకి, ఇరాన్ వాళ్ళు యుఎస్ మీద ఎలాగో చేయలేరు కాబట్టి యుఎస్ కి సంబంధించిన బేసెస్, మిడిల్ ఈస్ట్ లో ఉన్న బేసెస్ మీదకి దాడులు అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి స్ట్రాంగ్ గానే కువైట్ లో, బహ్రెయిన్ లో సైరన్స్ ఒక మోతలు వినిపిస్తున్నాయని, ఈవెన్ ఫ్లైట్స్ ఒక రూట్స్ అన్ని కూడా మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకుంటున్నారని, మారుస్తున్నారని ఎలా కూడా మనకి అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇష్యూ అయితే మిడిల్ ఈస్ట్ లో ఉంది, బట్ దానికి మార్కెట్స్ పడుతున్నాయంటే కాదు. ఆల్రెడీ వచ్చిన జాబ్స్ డేటా, జూన్ 10th రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రేట్ హైక్ ఒక ఫియర్స్ ని తీసుకొస్తాయి. దీనికి ప్యారలల్ గా ఇప్పుడు ఏఐ రిలేటెడ్ గా కన్సర్న్స్ కూడా మొదలవుతున్నాయి. ఇది ఈవెన్ నిన్నటి వీడియోలోనే మాట్లాడాను బ్రాడ్కామ్ నెంబర్స్ గురించి. ఈ ఒక్క బ్రాడ్కామ్ ఏఐ రిలేటెడ్ గా ఎంటైర్ ట్రేడ్ ని ఎలా వీక్ చేస్తుంది అనేది కూడా నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవే ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఏఐ రిలేటెడ్ గా నిజంగా కమింగ్ టైమ్స్ లో గ్లోబల్ మార్కెట్ లో పతనం అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో కూడా కొంత పడినట్లు పడతాయి, కానీ అది మార్కెట్స్ కి మంచిదే. ఏఐ ఒకవేళ వీక్ అవుతుందంటే గ్లోబల్ గా అది ఇండియన్ మార్కెట్స్ కి మంచిదే. దానికి నిజంగా మనం మార్కెట్ పడినా కంగారు పడాల్సింది ఏం చూడకూడదు. కానీ రేట్ హైక్స్ కానీ జరిగాయంటే, అక్కడ రేట్ హైక్స్ జరిగాయంటే ఇండియన్ మార్కెట్స్ కి మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళది ప్రెసెంట్ అక్కడ యుఎస్ లో 3.5% వడ్డీ రేట్ ఉంది, ఇండియాలో 5.25% వడ్డీ రేట్ ఉంది. యూజువల్ గా ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 2.5% అయినా మినిమం ఉండాలన్నమాట. కానీ ఇప్పుడు అది లేదు, 2.5% మినిమం లేదు. వాళ్ళది 3.5, మంది 5.25, మంది 2.5% లేదు, 1.75% ఉంది అంతే. ఇది చాలా నారో గ్యాప్, హిస్టారికలీ లో గ్యాప్ అన్నమాట. అలా ఉన్నప్పుడు మరి ఫారెన్ వాళ్ళు ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెడతారు? ఆ డబ్బులు ఏదో తీసుకువెళ్ళి వాళ్ళ బాండ్స్ లోనే పెట్టుకోవచ్చు కదా. అమెరికన్ బాండ్స్ లో 1.75% డిఫరెన్స్, రూపీ అలాగో డిప్రిషియేట్ అవుతుంది. కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్ లో వడ్డీ రేట్లు ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటున్న ఆల్రెడీ డెవలప్డ్ మార్కెట్స్ కంటే కూడా, వాళ్ళ వడ్డీ రేట్ల కంటే కూడా ఎక్కువగా ఉండాలి. మినిమం 2.5% అనే గ్యాప్ ఉండాలి. సో అలా ఉంటేనే మనకి మంచిది. కాబట్టి వాళ్ళు అక్కడ వడ్డీ రేట్లు పెంచితే, ఆర్బీఐ వాళ్ళకి ఇండియాలో కూడా వడ్డీ రేట్లు
పెంచడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి అమెరికన్ మార్కెట్ లో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయంటే మాత్రం ఇండియన్ మార్కెట్లు సఫర్ అవుతాయి, బ్యాంకులు సఫర్ అవుతాయి. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు నెక్స్ట్ చేసే పని అదే అని బ్యాంకులు కూడా ముందే పడడం స్టార్ట్ అవుతాయి. ఓవరాల్ మార్కెట్స్ లో ఇది పానిక్ అండ్ ఫియర్ తీసుకొస్తుంది. ఇన్ ప్యారలల్ గా మీకు గోల్డ్ రిలేటెడ్ గా కూడా ప్రెషర్ కనిపిస్తుంది, గోల్డ్ రిలేటెడ్ పడడం కూడా కనిపిస్తుంది. కాబట్టి జూన్ 10వ తేదీ స్టాక్ మార్కెట్స్ పరంగా, బంగారం వెండి పరంగా, అన్నిటి పరంగా వెరీ ఇంపార్టెంట్ డే అనేది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ప్యూర్లీ మార్కెట్ డేటా డ్రివెన్ గా మూవ్ అవుతుంది. వార్ కంటే కూడా జాబ్స్ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా అండ్ నెక్స్ట్ ఫెడ్ వాల్ తీసుకునే రేట్ కట్స్, రేట్ కట్స్ కాదు, రేట్ హైక్స్ మార్కెట్ ని ఫియర్ కి తీసుకువెళ్తున్నాయి. కాబట్టి ఇన్ కమింగ్ డేస్ మార్కెట్ లో వోలటాలిటీ ఉంటుందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకున్నంతా మనకి నెగిటివ్ గానే ఉంటుంది. ఎస్, నెగిటివ్ మార్కెట్స్ కూడా అలానే రియాక్ట్ అవుతున్నాయి. బట్ వాట్ ఇఫ్ అంటే ఇంకొక సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఇన్ఫ్లేషన్ డేటా కానీ అనుకున్న దానికంటే బెటర్ గా వచ్చి ఈ మధ్యలో యుద్ధం ఎండ్ అయిపోతుందనే ఒక అప్డేట్స్ కూడా వస్తే ఇవి కూడా మార్కెట్స్ ని అంతే స్ట్రాంగ్ గా పైకి తీసుకువెళ్తాయి. కమింగ్ టైమ్ లో ఇన్ఫ్లేషన్ డేటాని బట్టి థింగ్స్ అన్ని టర్న్ అవుట్ అవుతాయి. జూన్ 10వ తేదీ వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా బెటర్ గా వస్తే మార్కెట్ ఇప్పుడు ఏదైతే పడిందో మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్సో యుద్ధం రిలేటెడ్ గా ఏ అప్డేట్ మనకి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా వస్తున్నా అది కూడా మార్కెట్ రిలేటెడ్ గా మనం వెయిట్ చేసి చూడగలిగే పాజిటివ్ అప్డేట్. ఐ హోప్ మీకు మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ థీమ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని. ఫ్రెండ్స్, మార్కెట్స్ అంటేనే వోలటాలిటీ, పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ పడుతూ ఉంటాయి, మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇది షార్ట్ టర్మ్ లో. లాంగ్ టర్మ్ లో కన్స్ట్రక్టివ్ గా మార్కెట్స్ ఇప్పటి వరకు పెరుగుతూనే వచ్చాయి. ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని మార్కెట్ ఇబ్బంది పెట్టలేదు, పెయిన్ కి గురి చేయలేదు. సో షార్ట్ టర్మ్ లో వస్తున్న ఈ వోలటాలిటీని చూసి కొత్తగా వస్తున్న వాళ్ళైతే కంగారు పడకండి. బట్ ఎస్, థింగ్స్ అన్ని బ్యాడ్ గా టర్న్ అయ్యే స్కోప్ కూడా ఉంది. బట్ విత్ ఇన్ వన్ డే నైట్ వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటా కానీ, ఆ యుద్ధం రిలేటెడ్ వస్తున్న పాజిటివ్ అప్డేట్ కానీ మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ సెంటిమెంట్ ని ఒక్క రోజులో కూడా మారుస్తుంది. కాబట్టి మార్కెట్ ని టైం చేయడం, జడ్జ్ చేయడం కంటే స్కోప్ దొరికితే, డబ్బులుంటే కొంత కొనుక్కుంటాం, లేదు బాగా పడుతుంది ఏమో జూన్ 10వ తేదీ ఇంకా పడుతుందేమో అనుకుంటే డబ్బులు ఉంచుకుంటాం, పడుతున్నప్పుడు కొంతగా ఒక 4-5 భాగాలుగా డివైడ్ చేసుకుని పడుతున్నప్పుడు కొంతగా కొనుక్కుంటూ వస్తాం. లేదు మన దగ్గర డబ్బులు లేదు, ఆల్రెడీ ఫుల్లీ ఇన్వెస్టెడ్ గా ఉన్నాం, వెయిట్ చేస్తాం. టైం అన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది. మార్కెట్ లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే ఇప్పుడే పెట్టేయచ్చా అంటే జూన్ 10వ తేదీ వచ్చే డేటా బాగాలేకపోతే మార్కెట్ ఇంకా పడచ్చు. అండ్ యుద్ధం రిలేటెడ్ గా క్లారిటీ రాకపోతే ఇంకా మార్కెట్ లో పెయిన్ అండ్ పానిక్ ఉండొచ్చు. కాబట్టి ఏదున్నా స్టాగర్డ్ మేనర్ లో ఒక 4-5 భాగాలుగా డివైడ్ చేసి మార్కెట్ బాగా పానిక్ అయిన ప్రతిసారి దాన్ని యాడ్ చేసుకుంటూ పోతే రికవరీ టైంలో ఇంకాస్త మంచిగా మన పోర్ట్ఫోలియోలు పెరుగుతాయి. హోప్ మీకు ఈ డేటా వాల్యుబుల్ గానే అనిపించిందని. ఈ వీడియో మన వాళ్ళకి షేర్ చేస్తే యూజ్ ఉంటుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఛానల్ ని సపోర్ట్ చేయండి. సరే, మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.